గుంటూరు జిల్లా లాలాపేట పిఎస్ ముందు మహిళ ఆవేదన చెందింది. వివాహేతర సంబంధం పెట్టుకుని తన భర్త తనను చంపాలని చూస్తున్నాడని బాధితురాలు వాపోయింది. పిఎస్ కు వెళ్తే పోలీసులు న్యాయం చేయడం లేదని పిఎస్ ముందు బైఠాయించింది. ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. మన రక్షణ వ్యవస్థ ఏమైంది? నేను అడ్వకేట్ గా చదువుకున్నా కూడా 20 ఏళ్ళకి వరకంట హింసిస్తున్న భర్త, అత్తమామలు, కుటుంబ సభ్యులు అందరికి ఎంతో భరిస్తూ ఉన్నా కూడా అక్రమ సంబంధాలు పెట్టుకొని నన్ను వేధిస్తూ ప్రశ్నించి నన్ను 4 నెలల క్రితం ఇంటి నుంచి బయట పడేసి ఇక్కడ ఉండనేయకుండా, నేను వేరే చోట బతుకుతున్నా అక్కడ ఉండనేయకుండా, రోడ్ అంతా ఊరంతా తరిమి నన్ను నా పిల్లల్ని బతకలేకుండా కొడుతూ ఉంటే ఎస్పీ దగ్గరికి వెళ్ళాను, డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాను, మహిళా పోలీసుల దగ్గరికి వెళ్ళి 488 పెట్టాను. ఈ రోజు నువ్వు 488 పెడతావా అని ఎక్కడ కలబడితే అక్కడ నా ప్రాణానికి నా పిల్లల ప్రాణానికి రక్షణ లేకుండా ఉంది. ఎవరు రక్షిస్తారు? ఎవరు కాపాడుతారు? నా పేరు పోలిశెట్టి యామిని అండ్రాల్. నా భర్త పేరు వచ్చేసి పాడిశెట్టి బ్రహ్మమణి సంతోష్ కుమార్. అతని తమ్ముడు వచ్చేసి పద్మ వెంకట దినేష్ కుమార్. మావయ్య గారు వచ్చేసి చుండూరు మోహన్. అత్తయ్య గారు వచ్చేసి కాత్యాయిని. ఆడపడుచులు శ్వేత, లావణ్య. వీళ్ళందరూ ఆకృత్యాలకి నేను నా పిల్లలు బలైపోవాలా? ఇంత చదువుకున్నా కూడా నడి రోడ్డు మీద న్యాయం కోసం పోరాడుతున్నా. న్యాయ వ్యవస్థ ఏది? రక్షణ వ్యవస్థ ఏది?